స్వాగతం. ఈరోజు మనం ఆమ్, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం చూస్తున్నాం. దీనికి శీర్షిక ప్రతిష్ఠిత జనమునకు నియమాలు అని చక్కగా సరిపోతుందనుకుంటా. అవును. అంటే ఒక ప్రత్యేక ప్రజల సమూహం కోసం కొన్ని నిర్దిష్టమైన నియమాలున్నాయి. వాటిని కొంచెం లోతుగా చూద్దాం. సరే. వాళ్ళ రోజువారీ జీవితం, ముఖ్యంగా ఏది తినాలి ఏది తినకూడదు అనే ఆహార నియమాలు, మరి సమాజంలో వాళ్ళ బాధ్యతలు, ఇవన్నీ ఎలా నిర్దేశించబడ్డాయో చూద్దాం. అసలు ఈ పాఠ్యం ప్రకారం వాళ్ళని అంత ప్రత్యేకంగా నిలిపిన విషయాలేంటో కొంచెం విడమర్చి మాట్లాడుకుందాం. ఆ ఇక్కడ మనం మొదట గమనించాల్సింది ఈ నియమాలన్నిటికీ ఆధారమేంటంటే ఆ ప్రజలు దేవునికి ప్రతిష్ఠిత జనము అని ఇంకా స్వకీయ జనము అని పదే పదే చెప్పడం. ప్రతిష్ఠిత జనము, స్వకీయ జనము. అవును. అంటే ఆయన కోసమే ప్రత్యేకంగా వేరు చేయబడిన వాళ్ళు, పవిత్రమైన వాళ్ళు, ఆయనకు చాలా విలువైన సొంత ప్రజలన్నమాట. ఆ ఈ నియమాల ఉద్దేశ్యమంతా వాళ్ల గుర్తింపును నిర్వచించడం, వాళ్ళు ఇతరుల కంటే ఎలా భిన్నంగా ఉన్నారో చూపించడం. దానికోసమే అనిపిస్తుంది. వాళ్ల జీవన విధానం మొత్తం ఈ గుర్తింపు చుట్టూనే ఉంది. మరి ఆ ప్రత్యేకత మొదటి వచనంలోనే మొదలవుతుంది కదా. అంటే చనిపోయిన వాళ్ల కోసం దుఃఖించే పద్ధతిలో కూడా ఒక ఆశ్చర్యకరమైన ఆజ్ఞ ఉంది. శరీరాన్ని కోసుకోవద్దు, కనుబొమ్మల మధ్య బోడి చేసుకోవద్దు అని. అవును. మరి ఇది ఎందుకంత ముఖ్యం అని చెప్పారు? కారణం వాళ్ళు యెహోవాకు బిడ్డలు, మరి ప్రతిష్ఠిత జనము అవ్వడమే అని ఉంది. కరెక్ట్. ఇది వాళ్ల ప్రత్యేకతను ఇంకా గట్టిగా నొక్కి చెబుతోంది. ఎందుకంటే ఆ కాలంలో చుట్టుపక్కల చాలా సంస్కృతుల్లో ఇలాంటి ఉండేవి. చనిపోయిన వారి కోసం శరీరాన్ని గాయపరుచుకోవడం, అలాంటి తీవ్రమైన ఆచారాలు. అవును, ఉండేవి. ఈ నియమం ద్వారా ఏం తెలుస్తోందంటే వాళ్ల ఆచారాలు వేరే, వాళ్లలా ఉండకూడదు. వాళ్లకు దేవునితో ఉన్న ఆ ప్రత్యేకమైన గౌరవప్రదమైన సంబంధం, అది వాళ్ల పనుల్లో కనిపించాలి. ఇది కేవలం లోపల నమ్మకం గురించే కాదు, బయటకు కనిపించే వేర్పాటు కూడా. అంటే వాళ్ల ప్రత్యేకతను ఆచరణలో చూపించాలి. ఇక ఈ అధ్యాయంలో చాలా పెద్ద భాగం ఆహార నియమాల గురించే ఉంది. నిజమే. హేయమైనదేయూ తినకూడదు అని సూటిగా మొదలుపెట్టి తర్వాత తినొచ్చు తినకూడదు అని పెద్ద పెద్ద జాబితాలు ఇచ్చారు. ఈ వర్గీకరణలు కొన్నిసార్లు చాలా వివరంగా, కొంచెం క్లిష్టంగా కూడా అనిపిస్తాయి. అవును, పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది. మరి యాదృచ్ఛికంగా అనిపించే ఈ నియమాల వెనుక ఏదైనా లోతైన అర్థముందా, లేదా ఏదైనా నమూనా కనిపిస్తోందా? మంచి ప్రశ్న అడిగారు. ఈ వర్గీకరణ వెనుకున్న తర్కం గమనించాలి. పైకి చూస్తే ఇవి ఏవో యాదృచ్ఛిక నియమాల్లా అనిపించొచ్చు. కాని కొంచెం లోతుగా చూస్తే కొన్ని ప్రతీకార్థాలు ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి భూమి మీద ఉండే జంతువుల విషయంలో చూడండి. 2 లక్షణాలు చెప్పారు. 2 డెక్కలు చీలి ఉండాలి, నెమురు వేయాలి. ఈ 2 ఉన్నవాటినే తినొచ్చు అన్నారు. అంటే ఎద్దు, గొర్రె, మేక ఇలాంటివి. అవును, జింకజాతులు కూడా. వచనం 4-5లో ఉదాహరణలున్నాయి. కాని నెమరు వేసినా సరే ఒంటె, డెక్కగల ఒంటె, కుందేలు లాంటివి, లేదా 2 డెక్కలున్నా పందిలాగా నెమరు వెయ్యనివి, అవి తినకూడదన్నారు. వాటిని హేయములు అన్నారు. అంతే. ఈ 2 లక్షణాలు ఖచ్చితంగా కలిసి ఉండాలి. బహుశః ఇది పవిత్రత, ఒక క్రమం లేదా సంపూర్ణత లాంటి భావనలను సూచిస్తుందేమో. అలాగా? కొందరు వ్యాఖ్యాతలేమంటారంటే నెమురు వేయడమంటే ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసుకోవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం లాంటి దానికి ప్రతీక అని. అలాగే చీలిపోయిన డెక్కలు అంటే మంచి చెడుల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యమని. ఆసక్తికరంగా ఉంది. అంటే ఏ జంతువుల్లో ఈ 2 ఉంటాయో అవి దేవుడు సృష్టించిన క్రమానికి సరిగ్గా సరిపోతాయని, అందుకే అవి తినడానికి పవిత్రమైనవని భావించారేమో. ఇదంతా వాళ్ళు పవిత్ర ప్రజలు కదా, ఆ గుర్తింపు వాళ్ల రోజువారీ భోజనంలో కూడా కనిపించాలి అని. సరే, మరి నీటిలో ఉండే వాటికి నియమం చాలా సింపుల్గా ఉంది కదా. అవును. రెక్కలు, పొలుసులు ఈ 2 ఉండాలి. అవి లేకపోతే తినకూడదు. ఇది చాలా స్పష్టం. చాలా సరళమైన వర్గీకరణ ఇది. సాధారణంగా రెక్కలు, పొలుసులున్న చాపలు నీటి మధ్యలో కొంచెం స్పష్టమైన చోట్ల ఉంటాయి. నిజమే. ఈ 2 లేనివి అంటే కొన్ని రకాల ఈల్స్, షెల్ఫిష్ లాంటివి, అవి ఎక్కువ నీటి అడుగున బురదలో ఉంటాయి. బహుశా ఇది కూడా స్పష్టత, క్రమం, అడుగున ఉండేవాటి నుండి, అస్పష్టంగా ఉండేవాటి నుండి దూరంగా ఉండాలనే భావనతో ముడిపడి ఉండొచ్చు. ఇక పక్షుల దగ్గరికొస్తే
తినకూడని వాటి జాబితా చాలా పెద్దగా ఉంది. అవును, చాలా వివరంగా ఇచ్చారు. అంటే గద్దలు, రాబందులు, గుడ్లగూబలు, కాకులు, చివరికి గబ్బిలాలు కూడా. వాటిని కూడా పక్షులతో కలిపి చెప్పారు. ఇవన్నీ తినకూడనివి. హ్మ్. ఆసక్తికరంగా పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును అని కూడా అన్నారు. వచనం 11-20. కానీ తినకూడని వాటి జాబితాకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చినట్టుంది. ఇక్కడ కూడా ఒక స్పష్టమైన నమూనా కనిపిస్తుంది. మీరు గమనిస్తే నిషేధించిన పక్షుల్లో దాదాపు అన్నీ కూడా మాంసాహారులు లేదా కళేబరాల్ని తినేవి, అంటే స్కావెంజర్స్. అవును, నిజమే. ఇవి ఎక్కువగా హింసతో, మరణంతో, ఇంకా అపవిత్రతతో సంబంధం కలిగి ఉంటాయి. వాటిని తినకూడదు అనడం ద్వారా వాళ్ళు జీవాన్ని గౌరవించాలి, మరణంతో, హింసతో సంబంధం ఉన్న వాటి నుండి దూరంగా ఉండాలి అనే సూత్రాన్ని పాటిస్తున్నట్టు. ఓ, బహుశా శాంతియుతంగా మొక్కలు లేదా పురుగుల్ని తినే పక్షులు, పావురాల్లాంటివి వాటిని పవిత్రమైనవిగా భావించారేమో. మళ్ళీ చూస్తే ఇదంతా వాళ్ళ జీవన విధానంలో పవిత్రత, జీవం, క్రమం ఈ సూత్రాలను గుర్తు చేయడానికే. అవును. ఎగిరే ప్రతి పురుగు కూడా తినకూడదు, అది హేయమైనది అని కూడా ఉంది. అవును, ఈ అధ్యాయంలో సాధారణ నియమం అదే, పురుగులను తినకూడదని. వేరే చోట్ల కొన్ని మినహాయింపులు ఉన్నా ఇక్కడ మాత్రం జనరల్ రూల్ ఇదే. బహుశా అవి భూమికి దగ్గరగా, తక్కువ స్థాయి జీవులుగా చూడటం వల్ల కావచ్చు. ఈ ఆహార నియమాల్లో ఇంకా కొన్ని ప్రత్యేకమైన నిషేధాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటంతట అవే చనిపోయిన జంతువులను తినకూడదు. అది చాలా ముఖ్యం. ఇది చాలా స్పష్టమైన నియమం. కానీ ఆసక్తికరంగా అదే మాంసాన్ని వాళ్ల మధ్య నివసించే పరదేశీకి ఇవ్వొచ్చట, లేదా అన్యునికి అమ్మవచ్చట. ఇది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా, ఎందుకలా? అవును, ఇది వాళ్ళ ప్రత్యేకతను ఇంకా బాగా తెలియజేస్తుంది. వాళ్ళు దేవునికి ప్రతిష్ఠించబడిన వాళ్ళు కాబట్టి వాళ్లకొక ఉన్నతమైన ప్రమాణముంది. చనిపోయిన జంతువుల మాంసంలో రక్తముండే అవకాశం ఉంది. రక్తం తినడం ఎలాగో నిషేధం. అలాగే మరణం, అశుద్ధత, వీటితో సంబంధమున్న వాటి నుండి వాళ్లు దూరంగా ఉండాలి. కాని ఈ నియమం కేవలం వాళ్లకే, ఇతరులకు కాదు అని చెప్పడం ద్వారా వాళ్ల ప్రత్యేక బాధ్యతను గుర్తుచేస్తున్నట్టు. వాళ్ల ప్రమాణం వేరు. ఇంకొకటి చాలా నిర్దిష్టమైన నియమం. దీని గురించి చాలా చర్చలు జరుగుతాయి. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు అని. ఇది చాలాసార్లు వింటాం. ఇది ఎందుకు చెప్పారో అని చాలామంది ఆలోచిస్తారు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఈ నియమం. నిజమే, చాలా ప్రత్యేకమైన నియమమిది. దీని వెనుక రకరకాల వ్యాఖ్యానాలున్నాయి. ఒకటేమంటే జీవాన్నిచ్చేది పాలు, జీవాన్ని పొందింది పిల్ల. ఈ రెండింటినీ ఇలా ఒకదానికొకటి విరుద్ధంగా కలపకూడదు అనే నైతిక సూత్రం కావచ్చు. అంటే జీవాన్ని గౌరవించడం లాంటిదా? అవును, ఆ కోణంలో. ఇంకొక వాదన ప్రకారం ఆ కాలంలో కొన్ని అన్యమత సంస్కృతుల్లో సంతానోత్పత్తికి సంబంధించిన పూజల్లో ఇలా చేసేవాళ్లట. దానిని వ్యతిరేకించడానికి ఈ నియమం పెట్టారని అంటారు. ఓకే. కారణం ఏదైనా సరే, ఇది కూడా పవిత్రత, జీవాన్ని గౌరవించడం, ఇతరుల పద్ధతులకు భిన్నంగా ఉండటం ఆ పెద్ద చిత్రంలోకే వస్తుంది. సరే, ఆహార నియమాల తరువాత పాఠ్యం వనరుల నిర్వహణ వైపు వెళ్తుంది. ప్రత్యేకంగా దశమభాగం గురించి, అంటే టిత్. అవును, ఇది కేవలం ఏమి తినకూడదు అని కాదు, తమ దగ్గర ఉన్నదాన్ని ఎలా వాడాలి అని కూడా చెబుతోంది. ప్రతి సంవత్సరం పంటలో ధాన్యం, ద్రాక్షారసం, నూనె, ఇంకా పశువుల మొదటి సంతానంలో 10వ భాగాన్ని ఖచ్చితంగా వేరుపరచాలి అన్నారు. అవును, ఇది వాళ్ల ఆరాధనలో, ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. మరి దీని ఉద్దేశం కూడా చాలా స్పష్టంగా, ఆసక్తికరంగా చెప్పారు. దేవుడు తన పేరు నిలబడడానికి ఎంచుకున్న స్థలంలో, ఆయన సన్నిధిలో దాన్ని తినాలి. అవును, అలా తినడం ద్వారా ఆయనకు ఎల్లప్పుడూ భయపడటం, అంటే గౌరవించటం, పూజించటం, అది నేర్చుకోవాలట. ఇది ఏదో పన్ను కట్టినట్టు కాదు, దేవుని సన్నిధిలో ఆనందించే ఒక ఆరాధన లాంటిది, ఒక విందులాంటిది. కరెక్ట్గా చెప్పారు. ఇది కేవలం ఒక విధి కాదు, ఒక ఉత్సవం లాంటిది. దేవుడిచ్చిన పంటకు, సమృద్ధికి కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో ఆనందించడం. అయితే ఆ రోజుల్లో ప్రయాణం కష్టం కదా? అవును, చాలా కష్టం. మరి ఆరాధన కోసం ఎంచుకున్న ఆ కేంద్రస్థలం చాలా దూరమైతే ఆ పంటనంతా, పశువులనంతా మోసుకెళ్లడం అసాధ్యం. నిజమే. ఇక్కడ చాలా ఆచరణాత్మకమైన ఏర్పాటు కనిపిస్తోంది. ఒకవేళ దూరం ఎక్కువైతే ఆ దశమ భాగాన్ని, అంటే పంటను, పశువులను వెండికి అమ్మేయచ్చు. ఆ డబ్బును చేతిలో పట్టుకుని ఆ ఎంచుకున్న స్థలానికి వెళ్ళి అక్కడ వాళ్ళకిష్టమైన ఆహార పానీయాలు,
అది ఎద్దు అయినా గొర్రె అయినా ద్రాక్షారసం మద్యం వాళ్ల మనసుకు నచ్చింది ఏదైనా సరే కొనుక్కోవాలి. భలే ఉంది. కొనుక్కుని కుటుంబంతో ఇంకా తమ ఇంట్లో ఉండే లేవీయులతో కలిసి సంతోషంగా భోజనం చేయాలి. ఇది ఎంత మానవత్వంతో సంతోషాన్ని ప్రోత్సహించేదిగా ఉంది కదా. నిజంగా అద్భుతం. మతపరమైన ఆచరణ, సామూహిక విందు, కుటుంబ సంతోషం, ఇంకా ప్రాక్టికాలిటీ అన్నిటినీ ఎంత చక్కగా కలిపారో చూడండి. దీన్ని ఏదో భారం మోసే పనిలా కాకుండా దేవునితో, కుటుంబంతో కలిసి చేసుకునే పండుగలా మార్చారు. అవును. ముఖ్యంగా ఈ సంతోషంలో లేవీయులను కూడా చేర్చమని చెప్పడం, అది గమనించాల్సిన విషయం. అవును, లేవీయుల గురించి ప్రత్యేకంగా పదే పదే చెప్పారు కదా. ఇజ్రాయేలీలలాగా వాళ్లకి భూమిలో భాగం అంటే స్వాస్థ్యం లేదు. వాళ్లు పూర్తిగా దేవుని సేవకే అంకితమయ్యారు. అంతే. కాబట్టి వాళ్ల పోషణ బాధ్యత సమాజం తీసుకోవాలని, వాళ్లని విడిచిపెట్టకూడదని స్పష్టంగా చెప్పారు. ఈ దశమభాగ విందులో వాళ్లని చేర్చుకోవడం ఒక పద్ధతి. వారి సేవకు ప్రతిఫలంగా సమాజం వాళ్ళని ఆదరించాలి అని స్పష్టమైన ఆదేశం అది. దశమభాగంలో ఇంకొక ముఖ్యమైన కోణముంది. ఇది ఇంకాస్త సామాజిక బాధ్యతను చూపిస్తోంది. ప్రతి 3 సంవత్సరాలకొకసారి ఆ సంవత్సరం పంటలోని దశమభాగాన్ని కేంద్రస్థలానికి తీసుకెళ్లక్కర్లేదు. అలాగా? మరి ఏం చేయాలి? స్థానికంగానే అంటే వాళ్ల పట్టణాల్లోనే నిల్వ ఉంచాలి. ఓ, ఇదెందుకు? దీని ఉద్దేశం చాలా స్పష్టంగా సామాజిక సంక్షేమానికి సంబంధించింది. అంటే వాళ్ల మధ్య భూభాగం లేని లేవీయులు, వాళ్ల పట్టణాల్లో నివసించే పరదేశులు అంటే విదేశీయులు, వలస వచ్చినవాళ్లు, ఆ, తండ్రి లేనివారు అంటే అనాథలు, విధవారాండ్రు, ఇలా సమాజంలో ఆర్థికంగా సామాజికంగా కొంచెం బలహీనంగా ఉన్నవాళ్లు వాళ్లొచ్చి ఆ ఆహారాన్ని తిని తృప్తి పొందాలట. ఇదొక రకమైన సోషల్ సేఫ్టీ నెట్ లాంటిది. ఇది చాలా గొప్ప విషయం. మతపరమైన ఆచరణలో భాగంగానే సామాజిక సంక్షేమం కోసం ఒక వ్యవస్థీకృత పద్ధతిని ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఏదో యాదృచ్ఛికంగా దానం చేయడం కాదు, ఒక క్రమబద్ధమైన ఏర్పాటిది. అవును. సమాజంలో ఆర్థికంగా వెనుకబడినవాళ్లు, మతసేవలో ఉన్నవాళ్లు, వాళ్లు పోషించబడతారని, ఆకలితో ఉండరని ఇది నిర్ధారిస్తోంది. దేవుని ప్రజలుగా ఉండటంలో కేవలం ఆచారాలు పాటించడమే కాదు, సామాజిక బాధ్యత, కరుణ కూడా ఒక ముఖ్య భాగమని ఇది తెలియజేస్తోంది. కరెక్ట్. వాళ్ల పవిత్రత అనేది కేవలం ఆహార నియమాలకో, ఆరాధన పద్ధతులకో పరిమితం కాలేదు. వాళ్ల సమాజంలోని సభ్యులందరి సంక్షేమానికి, ముఖ్యంగా బలహీనుల సంక్షేమానికి కూడా విస్తరించింది. అంతేకాదు, ఇలా చేయడం వల్ల దేవుడు వాళ్ల చేతిపనులన్నిటిలో వాళ్లను ఆశీర్వదిస్తాడని కూడా ఉంది. అది చెప్పారు. అంటే సామాజిక న్యాయానికి, దేవుని ఆశీర్వాదానికి మధ్య ఒక సంబంధం కూడా చూపిస్తున్నారు. ఖచ్చితంగా. దేవుని పట్ల వాళ్లకున్న బాధ్యత తమ తోటి సమాజ సభ్యుల పట్ల, ముఖ్యంగా సొంతంగా బ్రతకలేని వారి పట్ల బాధ్యతతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. దేవుణ్ణి గౌరవించడమంటే ఆయన సృష్టించిన బలహీనులను కూడా ఆదరించడమే అని ఇది స్పష్టం చేస్తోంది. కాబట్టి ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం నుంచి మనమివన్నీ చూశాక ఒకసారి ముఖ్యమైన విషయాలను మొత్తమటి చూస్తే, ఒక ప్రత్యేక సమూహాన్ని దేవునికి ప్రతిష్ఠితమైనదిగా, ఇతరుల నుండి వేరుగా ఉంచడానికి నియమాలు పెట్టారు. దుఃఖించే విధానంలో, తినే ఆహారంలో ఈ వేర్పాటు స్పష్టంగా కనిపిస్తోంది. అవును. ఇది వాళ్ల గుర్తింపులో చాలా కీలకమైన భాగం. ఖచ్చితంగా. ఆహార నియమాలు చాలా వివరంగా, కొన్నిసార్లు కొంచెం విచిత్రంగా అనిపించినా, అవన్నీ కూడా మొదట్లో చెప్పినట్టు పవిత్రత, వేర్పాటు అనే పెద్ద లక్ష్యానికి సాధనాలు మాత్రమే. దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, స్వకీయ జనము అనేవాళ్ల ప్రత్యేక గుర్తింపును కేవలం నమ్మడమే కాదు, ఆచరణలో, రోజువారీ పనుల్లో ఎలా జీవించాలి అనే దాని గురించే ఇదంతా. ఇది కేవలం సిద్ధాంతం కాదు, ఇది ఒక జీవన విధానం, అక్షరాల. అయితే ఇది కేవలం నిషేధాల గురించిన అధ్యాయం మాత్రమే కాదు అని కూడా మనం గమనించాలి. నిజమే. దశమభాగం వ్యవస్థలో చూసినట్టు సమాజ సంక్షేమం అనే బలమైన, సానుకూల అంశం కూడా ఉంది. తమ వనరులను పంచుకోవడం, ప్రత్యేకంగా స్వాస్థ్యం లేని లేవీయులకు, ఇంకా సమాజంలో బలహీనులైన పరదేశులకు, అనాథలకు, విధవలకు వాళ్లకి మద్దతివ్వడం, ఇదొక ముఖ్యమైన ప్రాక్టికల్ భాగం. అది నిజంగా కీలకమైన పాయింట్. దేవుని పట్ల భక్తి, సమాజం పట్ల కరుణ, ఇవి రెండూ వేరువేరు కావు,
ఒకే నాణ్యానికి రెండు వైపులని ఈ అధ్యాయం చూపిస్తోంది. అవును. సామాజిక న్యాయాన్ని పాటించడం దేవుని ఆశీర్వాదానికి మార్గం అని చెప్పడం అది చాలా శక్తివంతమైన సందేశం. ఇది ఈనాటికి మనల్ని ఆలోచింపచేస్తోంది. అవును. ఈ చర్చ వింటున్న వారికి కూడా ఒక ఆలోచన రావచ్చు. మనమిప్పుడు చూసిన ఈ పురాతన కాలానికి చెందిన నియమాలు, ఏది తినాలి, తినకూడదు, ఎలా దుఃఖించాలి, ఎలా పంచుకోవాలి లాంటివి, ఆనాటి ప్రజల జీవితాన్ని, సమాజాన్ని, దేవునితో వాళ్ల సంబంధాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. మరి వీటి వెనుకున్న కొన్ని ముఖ్యమైన సూత్రాలు, ఉదాహరణకి ఒక సమూహంగా తమ ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవడం, సమాజంలోని బలహీనుల పట్ల శ్రద్ధ చూపించడం, తమ విశ్వాసాన్ని రోజువారీ పనుల ద్వారా చూపించడం, ఇవి ఈనాటి ఆధునిక, విభిన్న సమాజాల్లో ఎలా వర్తిస్తాయి? లేదా అవే సూత్రాలు ఏవైనా వేరే రూపాల్లో ఈనాడు కూడా కనిపిస్తున్నాయేమో? దీని గురించి ఒకసారి ఆలోచించవచ్చు.